శ్వాస దానికి ఆధారం. ఈ శ్వాస ఆపితే ప్రాణశక్తి విషయం ఏమిటో తెలుస్తుంది. ముక్కు మూసేసామనుకోండి, ఆహారం సంగతి అలా ఉంచండి, నీటి సంగతి అలా ఉంచండి, శ్వాస ఆగిపోయింది, ఏం లేదు, ప్రాణమే లేదు. కనుక ప్రాణశక్తి అనేటువంటిది శరీరంలో స్థిరంగా ఉన్నది కాదు, తయారవుతోంది. ఈ విషయం కూడా కొంచెం మార్పుగా కనపడుతుంది మీకున్న అభిప్రాయాలు. అయినా ఆలోచించేయండి, అవునో కాదు. ఇకపోతే మనసు ఉంది. ఇది కూడా ఎక్కడుంటుంది? బ్రెయిన్లో ఉంటుంది అని అనుకోవాలి. ఎలాగంటే పంచభూతాలతో శరీరం ఏర్పడినట్లే పంచేంద్రియాలని చెప్పేసి 5 ఉంటాయి. అవి ఈ శరీరానికి బాహ్యంగా ఉన్నటువంటి ప్రకృతికి సంబంధాన్ని కలుపుతూ ఉంటాయి. కన్ను చూస్తుంది, అది ఆ జ్ఞానేంద్రియం ద్వారా బ్రెయిన్కు చేరుతుంది. బ్రెయిన్ దాన్ని తీసుకుంటుంది. ఆ బ్రెయిన్కు సంబంధించినటువంటి బ్రెయిన్ కెమిస్ట్రీ దీనిని ఒక భావనగా, అంటే అనిపించింది ఫీలింగుగా తయారు చేస్తుంది. అందుకే ఒక దృశ్యం అలా చూసినప్పుడు మొదట ఫీలింగ్ కలుగుతుంది. అంటే అలా అనిపిస్తుంది ఏదో, అదే మొదటి విషయం. ఈ అనిపించినటువంటి భావం, ఆ ఫీలింగు ఆలోచనకు పెడుతుంది. ఈ అనుకోవడం, ఆలోచన, ఈ రెండు కాసేపు గడిచిన తర్వాత ఈ ఆలోచన బుద్ధికి చేరుతుంది. ఈ బుద్ధి పని చేయించేది, ఆలోచన పని చేయించదు, ఫీలింగు పని చేయించదు. ఫీలింగు ఆలోచన తెస్తే, ఆలోచన బుద్ధికి చేరితే ఆ బుద్ధి ఆ చేయాలనుకున్నది ఏదో చేయిస్తుంది. చేసిన తర్వాత ఫలితం వస్తుంది. ఏదో ఒకటి